టాలెంట్ తో తెలివితో సక్సెస్ అయిన వాళ్ళు కొంతమంది, కానీ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీతో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది అని చెప్పుకోవచ్చు. దానికి చిన్న ఎగ్జాంపుల్ క్రికెట్ లో ఎంతో మంది ఉన్నారు, కానీ ఇప్పటికీ కూడా గాడ్ ఆఫ్ క్రికెట్ అంటే సచిన్ అంటారు. దానికి ఓన్లీ మెయిన్ అతని యొక్క డిసిప్లిన్. ఇప్పటికి కూడా అతని రీప్లేస్ చేసే పర్సనాలిటీ క్రికెట్ లో రాలేదు. అందుకే సక్సెస్ఫుల్ అవ్వడానికి తెలివి కన్నా కూడా డిసిప్లిన్ అన్నది. పందెము మందు తాగడంలో, దీంట్లో దాంట్లో బిర్యానీలు తినడంలో కాదు పందెం. నువ్వు నీ బతుకులో పెట్టుకో పందెం. నీ పక్కింటోడు మిద్దె మీద మిద్దె కట్టాడు, నువ్వు ఇంకా అప్పుల పాలైపోయావు. వాడితో పందెం పెట్టుకొని మిద్దె కట్టు. నీ బంధువులతో పందెం వేసుకో, నీ తల్లిదండ్రులతో పందెం కట్టు. ఖచ్చితంగా ఏ ఊళ్ళో అయితే వెలువైపడ్డానో అదే ఊళ్ళో మూలకు తలరాయినవుతా. పందెం పెట్టుకో. ఈ పందెం పెట్టుకొని మొగోళ్ళలాగా బతికి చూపించేంతో నువ్వెంతో నీ సత్తా ఏంటి.